డీటెయిల్స్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. విజయనగరంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పోస్టర్ను ఆవిష్కరించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఈ నెల 4న మండల రెవెన్యూ కార్యాలయం వద్ద బాండు పత్రాల దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ ఆఫీస్కి నిరసన కార్యక్రమం చేయమని పెద్దలు ఆదేశించడం జరిగింది. దాని మేరకు రేపటి రోజున ఎండిఓ ఆఫీస్ దగ్గర నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిరసనగా ర్యాలీగా సుమారుగా ఒక 300 మందితో వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు విజయనగర వ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగ వృత్తి రాలేదో, ఉద్యోగాలు రాలేదో, ఆడబిడ్డలకి ఈ డబ్బులు రాలేదో, అమ్మఒడి రాలేదో, ఇవన్నీ అదే విధంగా ఏది రాని వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ పరిపాలన వల్ల ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేసి మనం కలిసికట్టుగా ఈ పార్టీ మీద, ఈ ప్రస్తుత ప్రభుత్వం పైన గలమెత్తాలి. అందరూ కూడా ముందడుగు వేసి కార్యక్రమాన్ని భారీ ఎత్తులో సక్సెస్ చేయమని కూడా కోరుకుంటున్నాను.